This is the 6th of September 2010. A patient who has earlier come to us with a case of pleural effusion on the left side. Here is his X-ray which he has held in his hand, and here is this X-ray which was taken before he was put on treatment. And here on the left side of the lungs, which we can see here about this side, we can see the collection of fluid which is called a pleural effusion. And subsequent to his treatment of DOTS of 6 months, we find that at the end of the treatment, his X-ray is now clear of all the fluid. There is no more fluid in that cavity. So now let us for a while hear what the patient himself has to speak over this matter. నిల్చుకో బాబు, కమ్ అలాంగ్. థ్యాంక్ యూ. ఇంతవరకు నిల్చుకున్నాను. నీ కాలు నొప్పి వేస్తుంది కానీ కొంచెం ఇటువైపు తిరిగినావంటే ఎస్, దట్స్ నైస్. సో నీకు ఇప్పుడు ఫస్ట్ టీబీ రాకముందు నీకు ఇక్కడ నీళ్ళు చేరింది అని చెప్పి నీకు చెప్పకముందు నీకు జ్వరం అనేది ఉండిందా బాబు? ఉంటుందండి, రెగ్యులర్గా వచ్చేదండి. ఎన్ని రోజులు జ్వరం ఉండాలి నీకు అసలు? 25 days ఇట్లా ఉందండి జ్వరం. అప్పుడు నీకు ఎక్స్రే అనేది తీసినాక అక్కడ నీళ్ళు చేరిందని చెప్పి నీకు ఏం చెప్పినారు, ఎవరు చెప్పినారు? డాక్టర్ చెప్తే అక్కడ టీబీ హాస్పిటల్ పోయినావా? టీబీ హాస్పిటల్ వెళ్తే అక్కడ ఏం చేసినారు? ఇంట్లో చెస్ట్ లో ఇవతల బ్యాక్ సైడ్ వాటర్ తీసారండి. ఎక్కడ? ఈ చెస్ట్ లో ఇతర బ్యాక్ సైడ్ ఇక్కడ నీళ్ళు అంటే సూది పెట్టి తీసినారా? నొప్పి ఏదైనా వేస్తుందా? నొప్పి లేదండి. మొత్తం మంది ఇచ్చేసి నీళ్ళు తీసి వెనక్కి ఏం చెప్పినారు? వాటర్ తీసి 2 బాటిల్ తీసి ఒకటి నిమ్స్ హాస్పిటల్కి తీసుకొని పంపించారండి. ఇంకో బాటిల్ చెస్ట్ హాస్పిటల్ పరీక్ష చేశారు. నెక్స్ట్ 2 days తర్వాత వస్తే రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ 2 days తర్వాత వెళ్తే ఆ రిపోర్ట్లు తీసుకొని ఇట్లా టీవీ పాజిటివ్ ఉన్నట్లు చెప్పారు. అప్పుడు మా దగ్గర వచ్చినావు కదా, నాకు పర్సనల్కి పంపించారండి. పంపించేసి ఇప్పుడు ఎన్ని నెలలు మందులు మింగినావు నువ్వు? 6 months మెడిసిన్ యూజ్ చేశానండి. అప్పుడు మందులు మొదలు పెట్టినాక వెంటనే నీకు ఏదైనా మేలు అనిపించినట్టు అనిపించిందా? ఒక 1 month లో ఫీవర్ మొత్తం కంట్రోల్ అయిందండి. దాదాపు 5 kilos వెయిట్ పెరిగానండి అప్పటి నుంచి. సో ఇప్పుడైతే ఏదైనాక ఇప్పుడు నీకు అసలు జ్వరం లేదు, ఏం లేదు. ఇన్ని నెలలుగా ఇప్పుడు దాదాపు ఒక 5-6 నెలలుగా నీకు మందులు కూడా లేవు కదా? అసలు నీకేం ప్రాబ్లం లేదు. వెయిట్ కూడా బాగానే ఉంది, అంత అన్నం తింటున్నావు, బాగానే ఉంది కదా? చాలా యాక్టివ్గా ఉన్నాను. అయితే నువ్వు వేరే వాళ్ళకు కూడా ఇలాంటి నీళ్ళు ఊపిరితిత్తు మీద టీబీ వల్ల కూడా రావచ్చును, వాళ్ళందరికి కూడా నువ్వు చెప్పాలి ఈ డాట్స్ అనే మందులతో బాగా అవుతారని చెప్పి. బాబు నీకు ఏదైనా డబ్బులు ఎవరైనా ఇక్కడ అడిగినారా? నేను కానీ ఎవరైనా కానీ? ఇంతవరకు ఏ హాస్పిటల్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ ఎటువంటి ₹1 కూడా మా నుంచి వాళ్ళు కోరలేదండి. అవును బాబు, మరి ప్రతిరోజు కూడా ఈ విషయాలు తెలియకుండా, అవగాహన లేకుండా మన దేశంలో చాలా బాధాకరమైన విషయం. 1000 మంది దాకా చచ్చిపోతున్నారు. ఎందుకంటే టీబీ గురించిన ఆ రోగం ఒక వైద్యము ఉచితంగా డాట్స్లో శ్రేష్టమైన మందులు లభిస్తుందని చెప్పి తెలియకుండా. కాబట్టి నీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా 2 వారాలు దగ్గుంటే ఇక్కడికి రమ్మని చెప్పు. టీబీ ఇంకెక్కడైనా కూడా ఊపిరితిత్తుల్లో కాక నీకు వచ్చినట్టుగా ఊపిరితిత్తులు వెలుపలా ఉంటున్నది, ఆ నీళ్ళు చేరడం అనేది కంతుల్లాగా కానీ ఏదైనా వస్తే, నీకు కంతు కూడా ఏదో వచ్చిందని అన్నావు కదా? కంత వచ్చిందండి. పగిలిపోయింది కదా? కంత పగిలిపోయిందండి. కొంచెం చూపిస్తావు అది? మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత కంత పగిలిందండి. Here is even while he was put on this treatment for pleural effusion, he developed infection of the cervical gland. It was swollen and he had pain for some time, and after some time it discharged and it has healed also now. So this is it. We can get even multiple sites of tuberculosis infection. He was not only having tuberculosis of the pleural effusion, but also in the glands, which was small at the time when he developed fever, and during the treatment it increased in size and it also burst, and now he is also free from that infection in the glands. So థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. నువ్వు ఇంతవరకు కూడా ఓపికతో ఎక్స్రేస్ అన్నది తీసుకుని వచ్చినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.